హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్‌లో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలు, ఏ పేపరు దేనికోసం వార్త రాస్తుంది, దీంట్లో ప్రజల కోణము, రాష్ట్రం కోణం, ప్రజా సమస్యల కోణం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, ప్రభుత్వాన్ని ఎనకేసుకొచ్చేది, పార్టీలను మోసే వార్తలు ఏమున్నాయి, ఏ పేపరు ఎజెండా ఏంటి, వాళ్ళు రాసే వార్తల్లో అనేది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో రవాణాకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు. బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బార్లు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డీజిల్ గండం. అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు. కార్లు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం. వరి కోత యంత్రాలకు ఇక్కట్లు. రైతుల నుంచి రెట్టింపు రేట్ల వసూలు. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే. పెరిగిపోయిన ఇంధన బ్లాక్ దందా. 50% పెరిగిన కూరగాయల ధరలు. నిత్యావసర రేటు 30% బగ్గు. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం. నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటూ గంభీర్యమైన ప్రకటనలతో సరి. రియల్ టైమ్ గవర్నెన్స్ ఉత్తడ్డోల్లా. చంద్రబాబు, ఇది మీ నిర్వాకమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతే. ఆ సాగుతో దోచుకోవడమే టీడీపీ కూటమి నేతల లక్ష్యం. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు వంట గ్యాస్ వరకు ఇదే దుస్థితి. ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు అని చెప్పి ఒక వార్తని, అంటే డీజిల్, పెట్రోల్, ఇంధనం కొరతకు సంబంధించి దాదాపు అన్ని పేపర్‌లో ఇదే వార్త ఇచ్చినాయి ఈరోజు. బ్యానర్ ఐటెము. దీంతో పాటు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన. దాంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రోగ్రాము సంబంధించి ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి గారు వాళ్ళందరూ పాల్గొన్నది. ఈ 3 ప్రధానంగా అన్ని పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ ఉంది. దీంట్లో ప్రజల కోణం, ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న వార్త ఏంటంటే ఇంధనం కొరత. ఈరోజు ఇంధనం ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. ఈ ఇబ్బందులకి బాధ్యత ఎవరిది? ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడేది ఎవరు? అనే ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఎందుకు అంటే ఒకసారి ఇంధనం కొరతొస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు పంటలు కోసే టైము హార్వెస్ట్ మిషన్లు, ట్రాక్టర్లు, లారీలు, ట్రాన్స్‌పోర్ట్‌కి. దీనికి సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా రైతుల పైన భారం. అనేక రకాల ఇబ్బందులున్నాయి. పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, డబుల్ ఇంజిన్ సర్కారు, విజనరీ ప్రభుత్వం, చాలా పగడ్బందీగా ఉంటదని. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌కి సంబంధించిన రిలేటెడే ఆయిల్ అండ్ ఈ డీజిల్ ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేది కూడా చంద్రబాబు నాయుడు గారే. నిజంగానే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం కాదు, మాకు సహకరించట్లేదు అనుకోవడానికి. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న, కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర డీజిలు, పెట్రోల్ కొరతొస్తే ఏం చర్య తీసుకున్నారు? పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. పక్క రాష్ట్రాల్లో నిజంగానే ఎక్కడన్నా ఉంటే ఆయిల్ కంపెనీల లోపమో, ఆయిల్ కంపెనీల సరఫరా లోపమో, ఆయిల్ కంపెనీలు కావాల్సినంత ఇవ్వలేకపోవడమో జరగవచ్చు. ఇప్పుడు 2 కారణాలుంటాయి. ఒకటి ఆయిల్ కంపెనీల లోపం ఉండాలి, ఇంకోటి ప్రభుత్వం ఉండాలి. ఆయిల్ కంపెనీల ఇబ్బంది ఉంటే, ఆయిల్ కంపెనీల ప్రాబ్లమ్ ఉంటే తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో చుట్టుముట్టున్న రాష్ట్రాల్లో కూడా ఇంధన కొరత ఉండాలి. అక్కడ ఈ స్థాయిలో లేదు. మరి ప్రభుత్వ లోపం ఉంటే ఆ రాష్ట్రం వరకే కొరతొస్తది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించి. అసలు మనకి ఎన్ని రావాలి? ఎన్ని ట్యాంకర్స్ వస్తున్నాయి? ఎంత అవసరం? ఎంత కన్జంప్షన్ ఉంటుంది? ఈ లెక్కలేసుకోకుండా వీళ్ళు గుడ్డెద్ది చేలో పడ్డట్టు చేయబట్టే మరి ఇది వచ్చిందా? అల్టిమేట్‌గా ఈరోజు రాష్ట్రం ఇంధనం ఇక్కట్లో ఉంది. దీనికి బాధ్యత ఎవరు? ఆ బాధ్యత తీసుకొని తొందరగా పరిష్కరించే ఉత్తత మాటలు చెప్పడం కాదు. ఆగ్రహం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి గారు. చాలా సీరియస్ అయిండు. కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చిండు. మీరు నిద్రపోవద్దని. నిద్రపోకుంటే వస్తాయా? కేంద్ర ప్రభుత్వంతోని మాట్లాడి ఆయిల్ కంపెనీల వ్యవహారం ఏంటి? అది తేల్చి ఎందుకు సరఫరా చేయట్లేదు? ఆయిల్ కంపెనీల వైపు ప్రాబ్లమ్ అయితే మన రాష్ట్రం వరకే ఎందుకొచ్చింది? లేదా ఎక్కడున్న పెట్రోల్ బంకుల డీలర్లు ఏమైనా బ్లాక్ చేశారా? బ్లాక్ చేసి కృత్రిమమైన కొరతను సృష్టించి, ఆ కొరతతోని అధిక ధరకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అది చేస్తే అటువంటి చేసిన వాళ్ళపైన చర్యలేవి, కేసులేవి. వితిన్ ద స్టేట్‌లో అదొక చర్చ ఇప్పుడు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఇంధన కొరత ఇక్కడే వచ్చిందంటే ఈళ్ళేదో బ్లాక్ చేస్తారు. దీని వెనక అధికార పార్టీ నాయకులు కూడా ఉండుండొచ్చేమో. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ చేసి ఒక కృత్రిమమైన కొరత అనే క్రియేట్ చేసి రూ. 100 దాన్ని 200 అమ్ముకోవచ్చు అని ఒక ప్రయత్నం ఏమైనా చేస్తాన్రా? మరి ఏం ప్రభుత్వం? ఎట్లా ప్రభుత్వం ఇది? ఇప్పుడు మీరు విత్తనాల విషయంలో, యూరియా విషయంలో, పంట పండించిన పంటను అమ్మే విషయంలో, కొనుగోలు చేసే విషయంలో,
డీజిల్, పెట్రోల్ ఇచ్చే విషయంలో అన్నిట్లో ఫెయిల్ అయితే ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం ఉపయోగం అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అద్భుతంగా ఉండాలి కదా! మనం ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షంగా తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కర్ణాటక లేదు. వాళ్ళకి లేని ఇబ్బందులు మనకొస్తున్నాయంటే మన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉపయోగపడుతుందా? అసలు అందులో ఇంజిన్ ఉందా లేదా? అనే చర్చ ప్రజల్లో జరగదా? బట్ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అంటే మీడియా కోసం లీకులు ఇయ్యకుండా, మీడియా కోసం ఆగ్రహాలు వ్యక్తం చేయకుండా, నిజమైన ఆగ్రహం వ్యక్తం చేసి తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. చాలా ఇబ్బందులుంటాయి. చాలా సమస్యలున్నాయి పాపం. రైతులు, చిన్న చిన్న చిరు వ్యాపారులు, ప్రజలు ప్రధానంగా ఫేస్ చేస్తున్న సమస్య. ఇప్పుడు రేపో మాపో ట్రావెల్స్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఇప్పటికే అవుతున్నాయి. బస్సులు బంద్ అవుతున్నాయి. ప్రైవేటు అండ్ గవర్నమెంట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంత సీరియస్ విషయం పట్టించుకోవాలి. ఏదో లైట్ తీసుకొని అది అయితదిలే అనుకుంటే కాదు. చాలా లైట్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ప్రకటనలకే పరిమితం అయినట్టు అనిపిస్తుంది. పని లేదు. ప్రచారం ఎక్కువ ఉందనిపిస్తుంది. దాన్ని పట్టించుకోవాలి. ఇది సాక్షి పేపర్ అని చంద్రబాబు ఇది మీనే రకమే అని ఇస్తే ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి ఏమిచ్చిందో చూద్దాం. రైట్. ఆంధ్రజ్యోతి ఇంకా ఎక్కట్లే బంకుల్లో తొలగని నో స్టాక్ బోర్డులు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనాల బార్లు సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. ఏది కదిలితే వీళ్ళది ఈ భజన. సీఎం ఆదేశాలు జారీ చేసిండు, ఆగ్రహం వ్యక్తం చేసిండు, కదిలింది యంత్రాంగం. మరి కదిలిన తర్వాత ఇక్కట్లు ఎందుకు ఉన్నాయి? ఆ లైన్ ఎందుకు కదలట్లే? క్యూ లైన్. ఎందుకు ట్యాంకర్లు రావట్లే? 2179 ఏదో వచ్చినాయట ట్యాంకర్లు. మొత్తం అప్పుడు కూడా గంటలోనే అయిపోయిందట. కొన్ని వేల మంది క్యూ బారులు తీరిన తర్వాత అసలు దానిపైన కన్‌స్ట్రక్టివ్‌గా దానికి చేయాల్సిన రివ్యూ చేసి అధికారులు ఎస్పీలు, కలెక్టర్లు చెప్తే ఎస్పీలు, కలెక్టర్లు బాయిలోంచి తోడేదా పెట్రోల్, డీజిల్? ఎక్కడి నుంచి రావాలి ఇది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి మాట్లాడి అసలు ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని ట్యాంకర్లు రావాలి? ఎన్నొచ్చినాయి? ఇప్పుడు ఈ కొరత ఉన్న దృష్టి ఇంకా అవసరమైతే అదనపు కేటాయింపులు తీసుకోవాలనా? కాస్త ఇదంతా సెట్ అయ్యే వరకు అనేది ఆలోచించకుండా ఇక్కడున్న ఎస్పీల పైనో, కలెక్టర్ల పైనో లేదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం, మీరు గట్టిగా పని చేయాలంటున్నాం. ఇది వాళ్ళు పని చేస్తే అయ్యేది కాదు. అక్కడి నుంచి రావాల్సింది రావాలి. రావాల్సింది తెప్పించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. డిపోల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగుపడ్డదట. పోలీసు బందోబస్తుతో రేషన్ పద్ధతిలో సరఫరా. 600కి చేరిన మూతబడిన బంకుల సంఖ్య. మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితులు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు అంటున్నారు. ఎక్కడ తీసుకున్నారు కఠిన చర్యలు ఇప్పటివరకు? మరి దీన్ని కృత్రిమ కొరత కాకపోతే ఏం కొరత అంటారు? అంటే ఈ ఆంధ్రజ్యోతి పేపరు రాసిన వార్త ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం తప్పిదం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా మంచి పని చేస్తుండు. కేవలం అసలు ఏంటి కారణం అనేది రాయకుండా చాలా సెట్ అవుతుంది. ఇంకో 2 రోజులైతే సాధారణ పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం యంత్రాంగం కదిలింది. యంత్రాంగం ముఖ్యమంత్రి గారు కఠినంగా ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్ప కదలదా? ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పేపర్‌లో, టీవీల్లో వస్తే తప్ప కదలరా? ఏం యంత్రాంగం అది? ఈ యంత్రాంగం అలసత్వం కారణం ఎవరు? యంత్రాంగం అలసత్వంగా ఉంటే చర్యలు ఎందుకు లేవు? అసలు పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని డీజిలు, పెట్రోల్ కొరత ఇక్కడే ఎందుకు వచ్చింది ఈ స్థాయిలో? రావటానికి కారణం కృత్రిమ కొరత, నిజంగా అధికారుల అలసత్వమా? ఏంటి కారణం? వీటిపైన కదా పరిశీలించాల్సింది. పరిశీలించి ఇమ్మీడియేట్‌గా రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం కొన్ని పత్రికలు లేదు ఇది ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసిండు, సీరియస్‌గా ఉండు, యంత్రాంగాన్ని సమాయత్తం చేసిండు అని చెప్పి కదిలింది యంత్రాంగం ఆదేశాలతోనే అని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే యంత్రాంగం కదలకపోతే ఎవరితోని కదిలిద్ది? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేస్తే కదులుతుంది. మంత్రి చేసినా కదిలిద్ది. ఈ ఆదేశాలే ఎందుకు లేట్ అయినాయి? ఈ ఆదేశాలు చేసే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో లేనిది అనేది పరిశీలించాలి. బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి డీజిల్, పెట్రోల్ గురించి రాస్తే ఈనాడు చూద్దాం. రైట్. ఈనాడుకు రాసిన దాంట్లో ఏం కనపడదంటే వాళ్ళకి ఈ డీజిల్, పెట్రోల్ కొరతలో ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దేనట. వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారట సరఫరాలో పరిమితులు. అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా. రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదే. ఇంధన సరఫరా కంపెనీల మాటల్ని గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. డీజిల్, పెట్రోల్ కోసం పడిగాపులే. ట్యాంకరు డీజిల్ గంటల్లోనే ఖతం అని చెప్పి ఇంధన మంటల పాపం ఐఓసీ వెళ్దట. చంద్రబాబు నాయుడు గారిది కాదు, ప్రభుత్వానికి కాదు, లేకపోతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ది కాదు. వీరి భజన ఇది. ఈనాడు భజన ఇది, ఆంధ్రజ్యోతి భజన అది. కారణం ప్రభుత్వం కాదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కాదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిద్రపోయేతనం కాదు.
కేవలం ఇంధన కంపెనీలదట. మరి ఇంధన కంపెనీలదే నిజంగా అయితే తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో ఇదే ఇంధన కంపెనీలుగా సరఫరా చేసేది. అక్కడ లేని ఇంధన కంపెనీల పాపం ఇక్కడెందుకొచ్చింది? ఇంధన కంపెనీలు నిజంగానే పాపం అయితే ఈ 4 రాష్ట్రాల్లో ఉండాలి. ఇక్కడే వచ్చిందంటే ఈ పాపం బ్లాక్ పాపమా? కృత్రిమ కొరత పాపమా? ప్రభుత్వం పాపమా? ప్రభుత్వం బాధ్యతారాహిత్యమా? అది రాయకుండా దాన్ని పాపం ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఐఓసీ వాళ్ళని ఒకదాన్ని తీసుకొచ్చి బాధ్యత చేసే ప్రయత్నం. ఉంటే ఉండొచ్చు ఐఓసీఎల్‌ది లేదంటలే. ఐఓసీఎల్‌ది బాధ్యత అయితే ఐఓసీఎల్‌ని కోఆర్డినేట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు మీరు ఒత్తిడి తేలేదు? అసలు మీకు ఎందుకు తెలవదులే పరిమితులు పెట్టింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌కి. మీ దృష్టి మీరు అసలు దాన్ని పట్టించుకోవట్లేదా పెట్రోల్, డీజిల్‌ని, గ్యాస్‌ని? ఇది ఐఓసీఎల్‌ది పాపం చంద్రబాబు నాయుడు గారిది గాని ప్రభుత్వానిది ఏమి లేదు. మళ్ళీ ఇంకొకటి పౌర సరఫరాల శాఖ కూడా దోషేనట. పౌర సరఫరాల శాఖ ఎవరి కింద పనిచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కింద కదా! ప్రభుత్వం తప్పిదం ఏమీ లేదన్నట్టు, కేవలం ఒక శాఖ దోషి అన్నట్టు, లేదా ఐఓసీఎల్ దోషి అన్నట్టు, ఇక ఈనాడు తపనంతా ఏంటి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కాపాడాలి. పౌర సరఫరాల శాఖ అంటే నాదెండ్ల మనోహరు, జనసేన పార్టీకి సంబంధించి. కాబట్టి ఆ శాఖను దోషి చేస్తే అయిపోద్ది. లేదా ఐఓసీఎల్‌ని దోషి చేస్తే అయిపోద్ది. అంత గుడ్డిగా ప్రజలు నమ్ముతారు మీరు వార్తలు రాస్తే. సోషల్ మీడియా ఉంది ఈరోజు. పక్క రాష్ట్రాల్లోనే కొరత ఐఓసీఎల్ ఇక్కడెందుకు పాపం చేస్తది? దానికి కారణం ఏంటని అనాలిసిస్ చేసుకోరా? ఇక ఈయన ఇది రాసిండు ఈనాడుకు సంబంధించి అదే అంశం పైన ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. ఆ! ఇక అసలు ఆంధ్రప్రభలో అయితే ఆహ్, దాని గురించి వార్త లేదు. ఏది డీజిల్, పెట్రోల్ కొరత అనేది అసలు వాళ్ళకి కనపడనట్టుంది. దీంట్లో అసలు ఆ వార్త ఇయ్యలే. హ్మ్. అంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు వీళ్ళకి కనిపించలే ఆంధ్రప్రభకి. అంటే డీజిలు, పెట్రోల్ కోసం లైన్‌లు, క్యూ లైన్‌లు, గంటల తరబడి, రోజుల తరబడి ఆడ వెయిట్ చేసేది కనిపించలే. ఈయనకి ఇగో ఇక్కడ ఆంధ్రజ్యోతి మా దిశ పేపర్‌లో ఇచ్చిండు. పెట్రోల్, డీజిల్ కొరత ప్రభుత్వ సృష్టి, పొరుగు రాష్ట్రాల్లో కొరత లేదు, సరఫరాలో సంక్షోభం లేదు. దోచుకునే వర్గానికి కూటమి నాయకులు కూటమి నాయ దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధము. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపాటు అని ఒక చిన్న వార్తని దిశ పేపర్ ఇచ్చింది. పెట్రోల్, డీజిలు కొరత ప్రభుత్వం సృష్టి అని చెప్పి. ఇది ఒక వార్త దిశ ఇచ్చింది. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం ఏమిచ్చారు డీజిల్, పెట్రోల్ కొరతకు సంబంధించి. రైట్. పెట్రోల్, డీజిల్‌కు రేషన్ ఏ బంక్ వద్ద చూసినా బారులు తీరిన జనము. అధికారుల ప్రకటనలకు భిన్నంగా పరిస్థితి, పోలీసుల బందోబస్తు, అమ్మకాలు. లాభాపేక్షతో కృత్రిమ కొరతను సృష్టించిన ఆయిల్ కంపెనీలపై చర్యలు, సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్. పెట్రోల్, డీజిల్‌కు రేషన్ తరహాలో ఏ బంక్ వద్ద చూసినా బారులు తీరినవని ప్రజాశక్తి ఒక వార్తనిచ్చింది. ప్లస్ ఆయిల్ కంపెనీలు కావాలని కృత్రిమ కొరతను సృష్టించినయి. వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇది ప్రజాశక్తి. విషయాలంధ్రలో దీనికి సంబంధించి ఏమిచ్చారో చూద్దాం. పెట్రోల్ ఇస్తారా చేస్తారా తిరుపతిలో సిపిఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య పెట్రోల్ ఇస్తారా చేస్తారా అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఒక నిరసన కార్యక్రమం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత పైన, పెట్రోల్, డీజిల్ కొరత పైన నిరసనలు సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేశారు. ఇంకోటి బంకుల వెలవెల తీరని డీజిల్, పెట్రోల్ వేతలు కొనసాగుతున్న నో స్టాక్ బోర్డులు, బారులు తీరుతున్న వాహనాలు, ఫలితమేమన్న సీఎం సమీక్షలు. సీఎం సమీక్షలు ఏం ఫలితం ఇచ్చినాయి, ఎవరిపైన చర్యలు తీసుకున్నారంటే పేపర్లో రాతలకు పనికి వచ్చినాయి తప్ప అక్కడ చేతలకు పనికి రావట్లే. ఏది ఆగ్రహం వ్యక్తం చేస్తే, రివ్యూ చేస్తే, సమీక్షలు చేస్తే బ్లాక్ చేసిన వ్యక్తులపైన, సంస్థలపైన కేసులేవి, వాళ్ళపైన కఠిన చర్యలేవి, అక్కడ డీజిల్ కొరత తీరిందేది అని అంటే ఏం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం అని చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. సృష్టిస్తే కఠిన చర్యలు అనరు, సృష్టించిన వాళ్ళపైన చర్యలు ఇవి. అసలు ఏ సృష్టి వల్ల ఈ కొరత వచ్చింది? పక్క రాష్ట్రాల్లో రాంది మనకెందుకు వస్తుందని సమీక్ష చేయండి మీరు. అది చేస్తే తెలుస్తుంది. ఇది విషయాలందరికి సంబంధించి ఇచ్చిన వార్త. ఇది పెట్రోలు, డీజిల్ కొరతకు సంబంధించి. రైట్. వార్తా పేపర్‌లో కూడా పెట్రోల్ కొరత రానివద్దని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెబుతున్నారు. రానివద్దు అంటున్నారు గానీ వస్తుంది.
ఇది ఒక వార్త. పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి సూర్య పేపర్‌లో ఏమిచ్చారో చూద్దాం. ఆ! ఇక్కడ అసలు దీని గురించి వార్త లేదు సూర్య పేపర్‌లో. పెట్రోలు, డీజిలు దానికి సంబంధించి వార్త ఇవ్వలేదు ఫ్రంట్ పేజీలో. ఇగో ఇక్కడ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం సీరియస్. ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. సరే, ఇప్పుడు అన్ని పేపర్లు మనం చూసిన తర్వాత దాదాపు 7, 8 పేపర్లు చూసినాం. ప్రతి దాంట్లో కొన్నిట్లలోనే దీంట్లో ఐఓసీఎల్‌ది ఈ పాపం ఐఓసీఎల్‌దే. ఈ పాపం పౌర సరఫరాల శాఖదని ఈనాడు పేపర్ ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్ ఏమి ఇచ్చిందంటే డీజిల్, పెట్రోల్ కొరత పైన సీఎం ఆదేశాల మేరకు యంత్రాంగం కదిలింది. ఇక అయిపోయింది, 2, 3 రోజుల్లో సెట్ అయింది. ఇక సాక్షి పేపరు ఈ నిర్వాకం చంద్రబాబు నాయుడు గారిదని ఇచ్చింది. ఇక కొన్ని పేపర్లు న్యూట్రల్‌గా మన ప్రజాశక్తి విశాలాంధ్రకు సంబంధించి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టిని. సూర్య పేపరు, వార్తా పేపర్ లాంటివి కూడా ప్రభుత్వాన్ని ఒక రకంగా ప్రశ్నిస్తూ వార్త రాసినాయి. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు మట్టుకి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం కోసం సమస్యను దాచిపెట్టే ప్రయత్నం చేసే దానికోసం సమస్య ఉందంటున్నారు కానీ దానికి కారణం ఎవరు? సమస్య ఎట్లా తీరవాలో చెప్పట్లే. సమస్య తీరవాలంటే ప్రభుత్వం సీరియస్‌నెస్ ఉండాలి, సమీక్ష చేయాలి. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అవసరమైతే. అక్కడి నుంచి సరఫరా లోపమైతే. లేదా ఇక్కడికొచ్చిన తర్వాత బ్లాక్ చేస్తే ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎస్మా లాంటి చట్టాలను ఉపయోగించాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు. నేను సిపిఐ పార్టీ నిరసన కూడా వ్యక్తం చేసినట్టు విషయాలందరూ పేపర్‌లో రాసింది. ఇప్పటికైనా ఇంధన ఎక్కట్లకి చెక్ పెట్టండి. ఇప్పటికైనా ఇంధన ఎక్కట్లపైన బాధ్యులెవరో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. ఎస్మా యాక్టులు పెట్టండి అవసరమైతే. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేకుండా ఇక్కడే కొరత వస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంట గలిచిపోతుంది. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షం. ఎన్డీఏ కూటమి ఈరోజు కేంద్రంలో నిలబడ్డది అంటే చంద్రబాబు నాయుడు గారి కారణం. వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారే అక్కడ నిలబెట్టారు ప్రధానమంత్రిని. అటువంటి సందర్భంలో కూడా కనీసం పెట్రోల్, డీజిల్ కూడా మనం పక్క రాష్ట్రాలతో పోల్చుకొనైనా మరి అందరికంటే మెరుగ్గా ఉండాలి. వాస్తవంగా అందరికంటే దరిద్రంగా ఉంటే ప్రజల పరిస్థితి ఏంది? రాష్ట్రాన్ని నిజంగానే ఏది డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ స్పీడ్‌తోని తీసుకెళ్తున్నారు. ఆ బుల్లెట్ స్పీడ్ అనే దానికి అర్థం లేకుండా పోద్ది. యూరియా విషయంలో ఇదే అయిందిగా. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద తేడా ఏం లేదుగా. ఏం ఉపయోగం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల? లేదా పంటల కొనుగోలులో ఇదే అయింది కదా! ఏం ఉపయోగం అయింది అనేది ప్రజలు మాట్లాడుకోరా? కాబట్టి ఇప్పటికైనా తీసుకోవాలి ఆ ఆ దిశగా చర్యలు. ఇప్పటికైనా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ ఈ భజన బంద్ చేసి ప్రజల కోణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే మాటలు, వార్తలు రాయండి. ఇది ఒక వార్త అయితే ఇప్పుడు మనం చూసిన అన్ని పేపర్లలో, అన్ని పేపర్లు విశాలాంధ్ర, ప్రజాశక్తి దాదాపు అన్ని పేపర్లలో ఒకటి ఇచ్చారు. ఒక ఫుల్ పేజీ యాడ్. ప్రభుత్వ పైసలతోని, ఖర్చుతోని. దేనికోసం? ఎవరి కోసం ఇది? ఇదేమన్నా ప్రభుత్వం ఒక సంస్థ పెడుతుందా? ప్రభుత్వం ఏమైనా స్కీమ్ పెడుతుందా అంటే లేదు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం ప్రభుత్వం ప్రజల డబ్బులతోని యాడ్ ఇచ్చింది. ఏంటి అసలు ఎటు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? ప్రజల డబ్బులతోని ఒక ప్రైవేట్ కంపెనీ శంకుస్థాపనకి ప్రకటనలో ప్రభుత్వం ఇవ్వటం ఏంటి? ఫుల్ పేజ్ యాడ్లు కోట్ల రూపాయలతోని. రోజుకు 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప రాష్ట్రం నడవని పరిస్థితి ఉంటే, ఇప్పుడు మనకు అవసరమా? గూగుల్ డేటా సెంటర్ అవసరమే, శంకుస్థాపన చేయండి, దాంట్లో డౌట్ లేదు. అదే గూగుల్ డేటా సెంటర్‌తోని ప్రకటన ఇప్పించండి. అసలు ప్రకటన ఇప్పించమాకండి, పోయిందేముంది? దీంట్లో ప్రజలకి తెలవాల్సింది ఇప్పటికిప్పుడు పోయి అక్కడ పంచుకునేది ఏమి లేదు కదా! దీనికోసం ఫుల్ పేజ్ యాడ్. భారత్ నెక్స్ట్ ఏఐ గమ్యానికి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతుందట. ఏఐ హబ్‌కు శంకుస్థాపన, స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీతో కూడిన కంప్యూటింగు, కనెక్టివిటీ, కవరేజ్ ఒకే చోట. ఇక నారా లోకేష్ గారు ఐటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టరు కేంద్రంలో, కింజారపు రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి. అదానీ కనెక్ట్స్, గూగుల్ క్లౌడ్, నెక్స్ట్‌రా అనేది ఈ సంస్థలో ఓపెనింగ్ అయితున్నాయట. విశాఖ నగరం ఏఐ హబ్‌గా ప్రపంచ వేదికపైకి అడుగు పెడుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏఐ హైపర్ స్కేల్ క్లౌడ్ సామర్థ్యాలతో ఈ హబ్ సిద్ధమవుతుంది. హరిత ఇంధనంతో నడిచే హై డెన్సిటీ కంప్యూటింగ్, అత్యుత్తమ స్థాయి కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాలు ఈ ఏఐ హబ్ సొంతం. ఈ భారీ పెట్టుబడితో డిజిటల్ మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ మారబోతుంది. 1,35,000 కోట్ల పెట్టుబడి, 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటరు, హరిత విద్యుత్తో నడిచే మౌలిక సదుపాయాలు, ఏఐ క్లౌడ్ వర్క్‌లోడ్ కోసం అత్యుత్తమ కనెక్టివిటీ, ఏపీకి ఉద్యోగాలు, నైపుణ్యాలు, ఆవిష్కరణలు. ఇవన్నీ వస్తాయో రావో కానీ శంకుస్థాపనకి ఈ స్థాయిలో ప్రచారం ఇస్తే శంకుస్థాపన చేయడానికే డబ్బెవరిది?
భూమి ఎవరిది? మీరు పెట్టే ఖర్చేంటి? భూములు ప్రభుత్వం ఖర్చు, వ్యాపారం చేసేది గూగుల్ సంస్థ. గూగుల్ సంస్థ ఏమి ఇక్కడ సేవ చేయడానికి రావట్లే. అదే అని చెప్పి గూగుల్ సంస్థ అవసరం లేదు అంటలే. గూగుల్ సంస్థే కాదు, అటువంటి సంస్థలు అవసరమే. కానీ దానికి ఒక పరిమితి ఉంటది. ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ కావటంలో ఒక పరిమితి ఉంటది. వాళ్ళకి పర్మిషన్‌లు ఇయ్యటంలోనో, వాళ్ళకి ఏదైనా క్లియరెన్స్ చేయటంలోనో చొరవ చూపించొచ్చు గానీ, వాళ్ళ శంకుస్థాపనలకి మనమే ప్రకటనలు ఇచ్చి, వాళ్ళ భూములు మనమే ఇచ్చి, నీళ్లు మనమే ఇచ్చి, కరెంట్ మనమే ఇచ్చి, జీఎస్టీ మనమే మాఫీ ఇచ్చి, మొత్తం వాళ్ళ వ్యాపారానికి మనం కావిలి కాసే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ వ్యాపారం కోసం మనం తపన పడటం ఏంటి? వాళ్ళు చేసేది వ్యాపారం. దాంట్లో ఉద్యోగాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కొంత. కానీ ఇక్కడ డౌటొస్తుంది. ఇటువంటి ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ఎందుకు, మొత్తం యంత్రాంగం ఎందుకు తపన పడుతుంది? ఇది ఎప్పుడూ లేదు. గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే, ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే, అటువంటి వాటి శంకుస్థాపనకి ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చిండంటే అర్థం ఉంటుంది అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ సంపద. ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రభుత్వ సంపద ఎప్పటికీ కాదు. ఇది కేవలం గూగుల్ సంస్థకు సంబంధించిన సంపదే. అటువంటి వాటికి ఈ రకంగా యాడ్లు ఫుల్ పేజీ దాదాపు 20 పేపర్లలో ఇచ్చారు ఈరోజు. అన్ని పత్రికలలో. అన్ని ఒకటి ఇది ఉందని, అది లేదని కాదు. ఇదిగో ఆంధ్రజ్యోతిలో. ఇది. విశాఖకు డేటా పవర్ అంటే డేటా సెంటర్ హబ్‌గా సాగర్ నగరం. నేడు గూగుల్ డేటా సెంటర్‌కి శంకుస్థాపన. ఈ వార్తల్లో సరే రాశారంటే అర్థం ఉంది. ప్రకటనలు ఇయటం ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయటం అయింది. దుబారా చేయడం అయింది. రైట్. ఇది ఒక వార్త. హ్మ్. సాక్షి పేపర్‌లో చూద్దాం. ఇదే అంశం పైన సాక్షి పేపర్ ఏమి ఇచ్చిందంటే వీళ్ళ తపన ఏందంటే వైజాగ్ ఇన్ఫోసిస్ వైఎస్ జగన్ అంటే 2023లో విశాఖ ఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన మాజీ సీఎం జగన్. ఈ గూగుల్ డేటా సెంటరు, ఇన్ఫోసిసు, ఈ ఈ డేటా సెంటర్ శంకుస్థాపన ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని వీళ్ళ బాధ. క్రెడిట్ ఎవరిదైనా ప్రజల భూములు ఇస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ఇక్కడ రెడ్ కార్పెట్ పరిచి పిలుస్తా ఉన్నారు. రండి, రండి మా దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకోండి. అదే వ్యాపారస్తులు రేపు రాజకీయాలను డిక్టేట్ చేస్తారు. రాజకీయ పార్టీలను కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇది చాలా ప్రమాదం ప్రజలకి. ఇది ఒక వార్త ఇస్తే ఇంకోటి 99 పైసలకి 20 ఎకరాల కేటాయింపు ఎండాడ కొండపై ఇన్ఫోసిస్‌కి 1000 కోట్లకు పైగా విలువైన స్థలం. ఈ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఖతం. 99 పైసలకి 20 ఎకరాలు, ఎకరం 99 పైసలు, 20 ఎకరాల కేటాయింపులు, 1000 ఎకరాలు, 1000 కోట్ల ఆస్తి. ఆగమేఘాల మీద జీవోలు వస్తాయి. మళ్ళీ ఇన్ఫోసిస్ శంకుస్థాపనకు కూడా మళ్ళీ ప్రజల డబ్బులతోనే యాడ్లు. ఎటు తీసుకెళ్తాను రాష్ట్రాన్ని? ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని? ఇట్లా ప్రైవేటు వాళ్ళ కోసం ఈ అంపర్లాట ఏంటి? ఈ తపనేంటి? ఈ ఆరాటం ఏంటి? ఏదన్నా ప్రజలకి భూమి లేని అంటే ఇల్లు లేని, గూడు లేని ప్రజలకు ఒక 100 గజాలు ఇల్లు ఇవ్వంటే జీవోలు రావు. దానికి రకరకాల లీగల్ ఇష్యూస్ వస్తాయి, అడ్డాలొస్తాయి. దానికి ఎంక్వైరీలు, కమిటీలు రకరకాల తిప్పలు ఇబ్బంది పెట్టి 5 సంవత్సరాలు గడిచిపోద్ది. 99 పైసలకి 20 ఎకరాలు ఇన్ఫోసిస్ కేటాయించాలంటే ఓవర్ నైట్‌లో జీవోలొస్తాయి. ఎంత మరీ ఈడ కంపెనీ పెట్టినప్పటికి, ఎంత ఉద్యోగాలు ఇచ్చినప్పటికి అంత అవసరమా? ఇక్కడ ప్రజలు చేసేది ఉద్యోగాలు కాదా? వాళ్ళు చేసేది ఉపాధి కాదా? వాళ్ళు చేసే వృత్తి కాదా వ్యవసాయం? లేదా ఇంకా రకరకాల వృత్తులు? వాళ్ళకి ఇయ్యరు మరి. ఇక్కడ సామాన్యులు, నిరుద్యోగులు ఓ చిన్నది ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాం. ఒక 200 గజాల స్థలం ఇయ్యండి మా కమర్షియల్ ఏరియాలంటే ఇస్తారా మీరు? వాళ్ళు బతికిస్తారా ఒక 10 మందిని? ఇవ్వరు. మీకు ఇన్ఫోసిస్‌లు, గూగుల్ డేటా సెంటర్లు, నెక్స్ట్రాలు, అదానీలు వీళ్ళు పనికొస్తారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరుంటారో వాళ్ళ సంస్థలే ఇక్కడ పనికొస్తాయి. అయ్యే ఉపాధిస్తే, ఉద్యోగం వస్తే వాళ్ళనే పెట్టుబడులు అంటారు. ఇక్కడ ప్రజలు చేసే వ్యవసాయం గానీ, ప్రజలు చేసే వృత్తులు గానీ అయి పని కింద కాదు. అసలు అవి వాటిని లెక్కే లేదు మీకు. ఇంత చేసి, ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఎవరికి ఉపయోగపడతాయి? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కే ఉపయోగపడతాయి ఇవి. ప్రజలందరికీ ఉపయోగపడతాయా? విశాఖ విశ్వనగరి అంటున్నారు. ఇక అయిపోయిందా విశాఖపట్నంలో దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇక అన్ని పంచపక్ష పరవాన్నాలు తిన్నట్టేనా రేపటి నుంచి? వస్తదా అట్లా? అయిందా? మనం చూసినామా గతంలో చాలా సంస్థలు వచ్చినాయి. హైదరాబాద్‌లో పదే పదే చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించింది నేనే, హైటెక్ టవర్స్ నిర్మించింది నేనే, హైటెక్ సిటీ నిర్మించారు. వచ్చినాయి. కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి వచ్చింది, కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ మొత్తం సమాజం మారిందా? మొత్తం సమాజం మారలేదు కదా! మొత్తం సమాజం మారటానికి తీసుకోవాలి తప్ప ఇట్లాంటి నిర్ణయాలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల కోసమే మీరు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కోసమే పనిచేస్తే మిగతా సెక్షన్ ప్రజలు అక్కడే ఉండే. తిండి కోసం, గూడు కోసం, బట్ట కోసం ఇబ్బంది పడే పరిస్థితి మళ్ళీ అదే ఉండే. ఇది 99 పైసలకే
ఒక ఎకరం భూమి కేటాయింపులకు సంబంధించి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపరు. ఆంధ్రప్రభలో దీనికి సంబంధించి సేమ్ యాడ్ ఉంటది. యాడ్ తర్వాత టెక్నాలజీ రంగంలో చారిత్రాత్మక ఘట్టం విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు నేడు శంకుస్థాపన. నగరానికి చేరుకున్న గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విందు. హాజరైన మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖపట్నం అని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌కి 20 ఎకరాలు 750 కోట్లతో క్యాంపస్ విస్తరణట. ఇన్ఫోసిస్‌కి ఒక 20 ఎకరాలు ఇచ్చినట్టు ఒక వార్తను రాశారు. చూడండి ఎంత దారుణంగా ఉండదో. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన అవుతుంది. అది ప్రైవేట్ కంపెనీ. ప్యూర్‌లీ ప్రైవేట్. దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏమి లేదు. ఇస్తే గీస్తే భూములు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తి కాదు. ప్రభుత్వానికి దానికి పార్ట్నర్‌షిప్ లేదు. ప్యూర్‌గా 1 పైసా కూడా ప్రభుత్వం డబ్బు దాంట్లో లేదు. ప్రభుత్వం డబ్బు దాంట్లో సంపద ఉన్నట్టు ఎక్కడ డాక్యుమెంట్ ఉండదు. అయినప్పటికీ నగరానికి చేరుకున్న గూగుల్ ప్రతినిధులకు ప్రత్యేక హిందీ ఇచ్చారట చంద్రబాబు నాయుడు. ఎవరి డబ్బులతోని? ప్రజల డబ్బులతోని. విందులిస్తారు, వినోదాలిస్తారు, ప్రకటనలిస్తారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం వాళ్ళ ప్రతినిధులకు విందులు ఇయ్యాలా? వ్యాపారం చేయటానికి కాదా వచ్చేది వాళ్ళు? వాళ్ళు ఇక్కడ సేవ చేయటానికి వస్తున్నారు. సేవా సంస్థ. అది వ్యాపార సంస్థ గూగుల్ డేటా సెంటర్. వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల కోసం భూములు ఇయటమే ఎక్కువ. నీళ్ళు ఇయటం, కరెంట్ ఇయటం, జీఎస్టీ మాఫీలు ఇయటం ఎక్కువ. ఇవన్నీ గాక ప్రకటనలు ఇచ్చారు ప్రభుత్వ డబ్బులతోని. అది ఎక్కువే. ఇక అది గాక విందులు, వినోదాలు ఇచ్చి, స్టార్ హోటల్‌లో వాళ్ళకి షూట్లు ఇచ్చి, ప్రభుత్వ డబ్బులతోని, ప్రజల ఖర్చుతోని ఎటు తీసుకెళ్తున్న రాష్ట్రాన్ని అసలు ఏ వైపు పోతుంది? ఇది ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వమా? ఇట్లాంటి ప్రైవేట్ వ్యాపారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం అనే డౌట్ వస్తుంది. విందులు ఇచ్చారట. దానికి నారా లోకేష్ గారు కూడా ఎళ్లారట. ఇది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్‌లకు ఒప్పందం లెక్క ఉంది తప్ప, ప్రభుత్వానికి గూగుల్ డేటా సెంటర్‌కి ఒప్పందం ఉన్నట్టు లేదు. వాళ్ళ తపన అట్లుంది. ప్రభుత్వంలోని మిగతా క్యాబినెట్ మంత్రులకో, క్యాబినెట్‌కో, ప్రభుత్వానికో, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధం ఉన్నట్లేదు. కేవలం నారా వారి కుటుంబానికి గూగుల్ డేటా సెంటర్‌కి ఉన్న ఒక ఒప్పందం టైపు ఇది కనిపిస్తుంది. రైట్. ఇది ఆహ్, ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. విద్యుత్ కొనుగోలు ధర మరో 30 పైసలు తగ్గాలి. ఏడాది చివరికల్లా రూ. 4.60 తగ్గింపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం గారు నిన్న చెప్పారు. విద్యుత్తు శాఖ పైన సమీక్షలో. రూ. 4.90 ఒక యూనిట్‌కి ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారట. విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు ధర 30 పైసలు తగ్గించి రూ. 4.60 తగ్గించాలని చెప్పారు. ప్రజలకు సప్లై చేసేది కాదు ఇది. ప్రభుత్వం కొనుగోలు చేస్తది కదా! విద్యుత్ సంస్థల నుంచి. అక్కడి నుంచి వచ్చే దాంట్లో యూనిట్‌కి 30 పైసలు తగ్గించి దాని తర్వాత ప్రజలకు తగ్గిస్తారేమో. ప్రస్తుతానికైతే 30 పైసలు తగ్గించాలి. ఆ ప్రయత్నం చేయండి అని చెప్పిండట. సంతోషం నిజంగా తగ్గితే. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.